హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్రాంత్ మనసు ప్రోమో గురించి మాట్లాడుతున్నాను. నువ్వేంద్రా ప్రోమోనే రాలేదు, ప్రోమో గురించి మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు. అదే చెప్తా ఉన్నాను, ప్రోమో రాలేదు. ఎందుకు రాలేదు అనేసి నేను ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ప్రోమో రాలేదంటే మనకి రేపు సీరియల్లో ఏం మ్యాటర్ ఉంటుంది అనేసి మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీని మనం ఏదైనా నా తరపు నుంచి ఏదైనా మీకు చెప్పగలనా అనేసి చేస్తాను. ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇది నా అనాలిసిస్ మాత్రమే. జస్ట్ నా అనాలిసిస్ అంటే ఇది నేను ఊహించి చెప్తాను, ఇదే జరుగుతుంది అనేసి మాత్రం మీరు అనుకోవద్దండి. ఈ విధంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఫేస్ చూపించి మాట్లాడే వాళ్ళకు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకోసం అనేసి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే రేపు మళ్ళీ మీతో మాట్లాడాలి కాబట్టి అందుకోసం నేను చెప్తాను. ఇప్పుడు సీరియల్ గురించి ప్రోమో గురించి మాట్లాడినామంటే మనకు కొంచెం యూజ్ అయ్యే ప్రోమోలే వేశారు. మీరు గమనించారో లేదు, ఈ వారము 3 ప్రోమోలు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 5 రోజులు అయితే 3 ప్రోమోలే వచ్చాయి. ఫస్ట్ ప్రోమో ఏమొచ్చింది, మండే ప్రోమోలో మనకి సరోజ పెళ్లి చూపులు అనేసి వచ్చింది. అది మనకు యూజ్ అయ్యే ప్రోమో. ఎందుకంటే మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మన వజ్దారా గారు ఋషి సార్ ఒకటవుతారని మనం సంతోషపడతాం సరోజ గారి సైడ్ ఏంటంటే, అది ఒకటి యూజ్ అయ్యే ప్రోమో. రెండోది ఏమంటే, ఇప్పుడు మీ లవ్ స్టోరీనా లేకపోతే అది ట్యూస్డే రాలేదు, వెన్స్డే వచ్చింది ప్రోమో. వెన్స్డే వచ్చింది కదా, ట్యూస్డే కంప్లీట్గా ప్రోమో రాలేదు. ఎందుకంటే ఆ సీరియల్లో అంత మ్యాటర్ లేదు, అంత ఇంపార్టెంట్ థింగ్స్ లేవు కాబట్టి మనకి హింట్ ఇచ్చేసారు ఒకరోజు ముందే. సీరియల్ సోమవారం జరిగింది ఒకటి జరిగితే మనకు సోమవారము మళ్ళీ ప్రోమో 8 o'clock వచ్చింది కదా, 8 o'clock వచ్చింది ఒకటి చూపించారు. దానివల్ల మనకి డిఫరెన్సెస్ వచ్చాయి. ఆ డిఫరెన్సెస్ అయిపోయిన తర్వాత సరే మంగళవారం ప్రోమో కంప్లీట్గా రాలేదు. సరే బుధవారం ప్రోమో వచ్చింది. బుధవారం ప్రోమోలో ఏం చూపించారు, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం గారు అనేసి ఋషి సార్ అడగడం, దానికి వజ్దారా గారు గొప్పగా చెప్పడం, ఆ విధంగా ప్రోమో వచ్చింది. బుధవారము ఏదైతే ఎపిసోడ్లో చూపించారో మనకు అదే ప్రోమో వచ్చింది. గురువారము కంప్లీట్గా మనకి ఏదైతే ఎపిసోడ్లో ఉందో ఆ ప్రోమో కాకుండా ఈరోజు అది కూడా ఈరోజు లాస్ట్లో ఒక 2-3 నిమిషాల్లో జరిగేది ఋషి కాదు రంగా అనేది ఆ డైలాగ్ని లాస్ట్లో రివీల్ చేస్తారు. అంటే మనకు ఎంత క్యూరియాసిటీ పెంచారు చూడండి. ఎప్పుడు వస్తుంది ఆ డైలాగ్, ఎప్పుడు వస్తుంది అనేసి మనం వెయిట్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది అంటే ఆ లాస్ట్ వరకు వెయిట్ చేయించారు మన దగ్గర. కరెక్టా, లాస్ట్ వరకు వెయిట్ చేయించారు. అది నిన్నే వదిలేశారు చూడండి. ట్యూస్డే రావాల్సిన ఎపిసోడ్ది మండే ప్రోమో వచ్చింది, ట్యూస్డే ప్రోమో రాలేదు. మళ్ళీ ట్యూస్డే అసలు ప్రోమో రాలేదు. మళ్ళీ వెన్స్డే ఏదైతే ఎపిసోడ్లో ఉందో అదే ప్రోమో వచ్చింది. ఫ్రైడే రావాల్సిన ప్రోమోని థర్స్డేకి వేసారు, ఫ్రైడేకి ఎపిసోడ్ రాలేదు. సరే రేపు ఏం జరుగుతుంది సీరియల్లో అనేసి మనం అనుకుంటాం కదా. ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు. ఏం మెసేజ్ చేశారంటే, అన్న సరోజ పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయా అనేసి మెసేజ్ చేశారు. నాకు తెలిసి అయితే 99.9% సక్సెస్ అవుతాయి. ఇది నేను ఫస్ట్ తన కూడా చెప్పాను, మళ్ళీ చెప్తానని, ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ 99.9% సక్సెస్ అవుతాయి. అంతా పెళ్లి చూపులు అంతా ఓకే అయిపోతాయి, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మన వజ్దారా గారు డోర్ దగ్గర నుంచి చూసి షాక్ అయ్యి మన వజ్దారా గారు దూరంగా ఉండిపోతారు. దూరంగా ఉండిపోయిన తర్వాత శైలేంద్ర వాళ్ళు, దేవయాని గారు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సరే అనేసి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం అనేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత సరోజ గారు వచ్చి మన వజ్దారా గారిని కొంచెం తిడతారు. ఈ విధంగా నీ వల్లనే మా బావ నాకు దూరమైనాడు అనేసి తిడతారు. అదే జరుగుతుంది. ఎందుకంటే తిడతారు కాబట్టి వాళ్ళు ఆడేం చూడకుండా వెళ్ళిపోతారు అనేసి వాళ్ళు ప్రోమో రిలీజ్ చేయలేదు. నేను ప్రోమో గురించి మాట్లాడుతూ ఉన్నాను, సీరియల్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రోమో వాళ్ళు రిలీజ్ చేయలేదు మనకి, అర్థమైంది మీకు ఇప్పుడు. ఎందుకంటే ఆడ వజ్దారా గారిని డౌన్ చేస్తే కింద నెగిటివ్ కామెంట్స్ వాళ్ళకి పిక్స్గా వస్తాయి కాబట్టి వాళ్ళు డౌన్ చేసేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి అందుకోసం అనేసి రేపు ఎపిసోడ్లో వజ్దారా గారు టెన్షన్ పడేది ఒకటి ఉంటుంది, సరోజ గారు మాట్లాడేది ఒకటి ఉంటుంది. ఇంకా మండే నుంచి మనకి ఏం జరుగుతుంది అనేసి మన క్యూరియాసిటీ పెంచేదానికి ఒక మండే ప్రోమోది రేపు వేస్తారు. ఖచ్చితంగా మండే ప్రోమోది రేపు వేస్తారు. చూద్దాం వేస్తారో లేకపోతే ఏమైనా మారుస్తారో చూద్దాము. ఇది నా అనాలిసిస్ మాత్రం. రేపు ఎపిసోడ్ గురించి ప్రోమో గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటాను. ఒకవేళ అండర్స్టాండింగ్ రాకపోయినా కానీ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇది నా అనాలిసిస్ మాత్రమే చెప్తాను. నేను అందరిలాగా జరిగిపోతుంది, ఇది అయిపోతుంది అనేసి ఎవరిలాగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, ఈ విధంగా ఫేస్ చూపించి నేను మళ్ళీ మీతో మాట్లాడాలి, నేను లైవ్లు చేస్తుంటాను, అన్నీ చేస్తుంటాను. మీరు అడిగే క్వశ్చన్ ప్రతి ఒక్కదానికి నా దగ్గర సమాధానం ఉండాలి. అందుకోసమే నేను మళ్ళీ చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫుల్గా చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేసి వీడియో చూసిందనుకో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కిరణ్. బై.